సంగారెడ్డి జిల్లా కొడకలు వేలుమల గ్రామాల్లో గిరిజన ప్రజలు నల్ల చొక్కలు వేసుకుని నిరసన తెలియజేశారు. 4.5 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు అడుగుతుంటే పట్టించుకునే నాథుడే లేడంటూ వాపోయారు. కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని 2 గ్రామాల ప్రజలు వేడుకున్నారు. శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ పంచాయతీ పరిధి, రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామ పంచాయతీ ఈ రెండింటి మధ్యలో మిగులు భూములు బిలాదాకల భూములకు సంబంధించి గత 15 రోజులుగా ఆ 2 తాండాల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు 4.5 దశాబ్దాలుగా మేము సాగు చేసుకుంటున్న భూములకి మాకు పట్టాలు ఇవ్వమని అడుగుతుంటే పట్టించుకునే నాతుడు లేకుండా కోర్టు ఉత్తర్వులకి భిన్నంగా అక్కడ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి కాంపౌండ్ వాళ్ళు కడుతూ గిరిజనుల స్థలాలని లాక్కుంటున్న విషయానికి సంబంధించి నేను తాండాను విజిట్ చేసిన రోజు కనీసం స్థానిక రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదు. ఎవరు తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ ఎవరు స్పందించకపోవడానికి నిరసనగా ఈరోజు నల్ల చొక్కా వేసుకొని వచ్చి మా జిల్లా కలెక్టర్ గారికి నిరసన తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారిని మరొకసారి విచారణ జరిపించి న్యాయం చేయాలని అడగడం జరిగింది. రోడ్ ఎక్కినాం, ధర్నా చేసినాం, మా గోసేవలు ఇల్లే. ఇలా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం, దండం పెట్టినాం, దరఖాస్తు ఇచ్చినాం. వింటరా వినరా చూస్తాం, కొద్దిగా సమయం ఇస్తాం, తర్వాత కోర్టులో జరిగేటువంటి ప్రక్రియను కోర్టు ద్వారా నడిపిస్తాం. తర్వాత ఇంకా ఇతరత్ర ఉన్నతాధికారుల దృష్టికి, సీసీఎల్ఏ దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళి భూములు గిరిజనులకు దక్కేంత వరదాకా మా ఈ పోరాటాన్ని